ఫోటోలు తీసావా? తీసాను మేడం. నువ్వు వీటిని వెంటనే బిగ్ సైజ్ లో ఓ 4-5 ప్రింట్లు వేయించుకునిరా. వెళ్ళు. ఎంతైందన్నా? 200 మేడం. ఆటో ఏదో జరుగుతోంది. శ్రీవల్లి కలర్స్ కొనడం ఏంటి? అసలు సామ్రాట్ వేసిన డిజైన్ శ్రీవల్లి దగ్గర ఉండడం ఏంటి? సామ్రాట్ శ్రీవల్లిని కలర్స్ తెమ్మని ఎందుకు పంపిస్తాడో? ఏమైంది బేబీ? ఆ సామ్రాట్ గాడి మీద ఇంకా గెలుస్తానన్న నమ్మకం లేదు డాడ్. అదేమిటమ్మా అంత మాట అనేసావు? ఏం చేయండి డాడ్? వేలకు వేలు జీతాలు ఇస్తున్నాను, 100 మందిని పోషిస్తున్నాను. అయినా సరే ఇప్పటి వరకు ఆ సామ్రాట్ గాడి డిజైన్స్ ని కొట్టలేకపోయాం. కనీసం వాడి ఆలోచనకి దగ్గరగా కూడా వెళ్ళలేకపోతున్నాను డాడ్. కొన్నిసార్లు అంతేనమ్మా, మట్టిని ముట్టుకుంటే బంగారం అవుతుంది. అది సామ్రాట్ గారి టైం. కొన్నిసార్లు వజ్రాన్ని పట్టుకున్న బూడిదవుతుంది. ఇది మన టైం. ఏంటి డాడ్ మీరు మీ చాదస్తం మాటలు? ఇంతమంది క్రియేటర్స్ ని సెలెక్టివ్ గా తీసుకున్నాను, అయినా వాడు చేసిన డిజైన్స్ లా ఒక్కటి కూడా మార్కెట్లోకి పంపలేకపోతున్నాం. చూడండి డాడ్, చూడండి ఆ సామ్రాట్ గాడి న్యూ డిజైన్స్ ఎలా ఉన్నాయో. శ్రావణ మాసం రాకముందే వాడు కనీసం ఓ 10 డిజైన్స్ రెడీ చేసుంటాడు. అందులో ఇదొకటి. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. అసలు వాడి మైండ్ ఏంటి డాడ్? ఇంత ఇన్నోవేటివ్ గా ఎలా థింక్ చేయగలుగుతున్నాడో అర్థం కావడం లేదు. వాడేమో వాడి బ్రెయిన్ వాడి క్రియేటివిటీ దెబ్బ కొడుతుంటే మనం మాత్రం వాడి క్రియేటివిటీని దొంగిలించి వాడిని ఎదుర్కొంటున్నాం. వాడికి మనకు పెద్ద తేడా లేదు. ఏమంటున్నారు డాడ్? ఒక్క నిమిషం బేబీ. ఏంటి డాడ్? ఈ డిజైన్ వేసింది సామ్రాట్ కాదు, అవంతిక. ఇది చూడు. అందులో ఉన్న ఏ సింబల్, ఇందులో ఉన్న ఏ సింబల్ ఒక్కటే. అది డిజైన్ చేసిన వాడి సిగ్నేచర్. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు డాడ్? నేను 4 ఏళ్ల క్రితం ఒక ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిబిషన్ కి గెస్ట్ గా వెళ్ళాను. అవంతిక అనే అమ్మాయి వేసిన డిజైన్ కి బెస్ట్ ప్రైజ్ వచ్చింది. అది నా చేతుల మీదుగానే ఇచ్చాను. నేను టెక్స్టైల్ బిజినెస్ లో ఉన్నాను కాబట్టి ఆ అమ్మాయి ఈ డిజైన్ నాకు ప్రెజెంట్ చేసింది. అవంతిక అంటే చక్రి వైఫ్ డాడ్. అప్పటికి ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. జస్ట్ ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది. థ్యాంక్స్ డాడ్.
చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్నాళ్ళు ఆ సామ్రాట్ గాడు చాలా పెద్ద క్రియేటర్, చాలా టాలెంటెడ్ అని విర్రవీగేవాడు. మార్కెట్ కూడా అదే నమ్మింది. కానీ వాడు ఒక ఆడపిల్ల మీద ఆధారపడి వాడి బిజినెస్ ని రన్ చేస్తున్నాడు. వాడు ఈ జ్వాల చేతుల్లో ఓడిపోతున్నాడు డాడ్. అదేమిటమ్మా, అవంతిగా వాళ్ళింటి మనిషే కదా, డిజైన్ ఎవరు చేసినా కంపెనీకే కదా పేరు. మీకు తెలియదు డాడ్, ఆడవాళ్ళంటే వంటింటికే పరిమితమని, కాపురం చేయడానికే పనికొస్తారని, ఆడదాని అడుగు వెనకాలే ఉండాలని వాడి నియమం. అసలు వాడి ఆఫీస్లో ఆడ పురుగే లేదు డాడ్. క్రియేటర్స్ అంటే మగవాళ్లే అని, అందులో వాడు నెంబర్ 1 అని ఫిక్స్ అయిపోయి బతుకుతున్నాడు. అయినా అవంతిక డిజైన్స్ వాడి కంపెనీ బ్రాండ్ మీద మార్కెట్లోకి వస్తున్నాయంటే ఇది వాడికి తెలిసి జరగట్లేదు. ఆ చక్రిగాడు అవంతిక కలిసి వాణ్ణి మోసం చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఆ సామ్రాట్ గాని భ్రమలో ఉంచి చక్రిగాడు ఈ డిజైన్స్ చేస్తున్నట్టు నమ్మించి అవంతిక చేస్తోంది. ఇప్పుడు ఈ విషయం సామ్రాట్ గడికి చెప్తే తెలిస్తే వాడి ఇల్లు అల్లకల్లోలమవుతుంది. అహంకారి అయిన సామ్రాట్ కంపెనీని మూసేస్తాడు. ఎక్కడికమ్మా? వాడి కొంపల్లో కొరివి పెట్టడానికి. ఏంటి శ్రీవల్లి, కలర్స్ తీసుకురావడానికి ఇంత టైం పట్టింది? ఆటోలో పోయినా కదా అక్క, వచ్చేటప్పుడు ఒక్క ఆటో కూడా దొరకలేదు. కార్లో వెళ్ళమని చెప్పాను కదా. పర్వాలేదులే అక్క. అవు గీ 2 కలర్లు మిక్స్ చేస్తే కొత్త కలర్ వస్తుందా? అవును, మల్టిపుల్ కలర్స్ కొన్ని మిక్స్ చేస్తే ఒక న్యూ కలర్ వస్తుంది. డిజైన్ ఫ్రెష్ గా ఉంటుంది. అరే వాస్తగుంది అక్క, జర సమచేయింది. ఇప్పుడు 2 కలర్స్ మిక్స్ చేయి. గెట్ని శ్రీవల్లి, అలా వేళ్లతో కాదు, బ్రష్తో మిక్స్ చేయాలి. ఏం కాదక్క, గిట్లయితే వస్తు కలుస్తుంది. మిక్స్ చేయడం అంటే అలా కాదు, ఎంత కావాలో అంతే బ్రష్తో తీసుకోవాలి. ఓ గట్లనా? సరే వదిలే. సామ్రాట్, సామ్రాట్, బయటికి రా సామ్రాట్. I'll call you back.
నువ్వా? బావున్నావా అవంతిక? ఏ మొహం పెట్టుకుని మా ఇంటికొచ్చావు? సామ్రాట్ నేను తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అవంతిక. ఏ శ్రీవల్లి, ఇంటికొచ్చి ఇంత గట్టిగా పిలిచినా మీ ఆయనకి వినపడదా? వెల్కమ్ నెంబర్ 1 బిజినెస్ మ్యాన్, సొసైటీలోనే పేరు మోసిన జెంటిల్ మ్యాన్. ఎందుకొచ్చావు? ఏ ధైర్యంతో నా గుమ్మంలో అడుగు పెట్టావు? వారానికో కొత్త డిజైన్ ని మార్కెట్లోకి పంపించేవాడివి, ఎప్పుడు కొత్తదనం కోరుకునేవాడివి, న్యూ డిజైన్స్ కోసం ప్రాణం పెట్టేవాడివి. అలాంటి నీతో రిపీట్ డైలాగ్స్, రొటీన్ డైలాగ్స్ చెప్పలేను సామ్రాట్. టైం వేస్ట్ పనులొద్దు. వచ్చిన పనేంటో చెప్పు, లేదా వచ్చిన దారినే వెళ్ళిపో. ఇన్నాళ్ళు నీ కంపెనీ సక్సెస్, నెంబర్ 1 బ్రాండ్, ప్రతి విషయంలో నీ విన్ని అన్ని మగాడివైన నీ చేతుల్లో ఉన్నాయనుకున్నాను. విజయం అనేది నీ కాళ్ల దగ్గర ఊడిగం చేస్తుంది అని భావించాను. కానీ ఇన్నాళ్ళు నీ సక్సెస్, నీ బిజినెస్, నీ బ్రాండ్, ప్రతిదీ ఒక ఆడది పెట్టిన భిక్ష అని కాస్త లేట్గా తెలిసింది. నీకు చాలాసార్లు చెప్పాను, ఓటమి నిన్ను చుట్టుకుని నా మీద గెలవలేక, నన్ను అందుకోలేక నీకు జెలసీ అనే వ్యాధి వచ్చిందని. టాబ్లెట్స్ వాడట్లేదా? ఇంకా నయం అవ్వలేదా? పిచ్చివాగుడు వాగుతున్నావు. సామ్రాట్, ఆడదంటే మగాడి కన్నా అడుగు వెనకాలే అని నమ్మిన వాణ్ణి. ఆడదానికి క్రియేటివ్ జాబ్, ఆమడ దూరం అని బ్రెయిన్లో ముద్రించుకున్నవాణ్ణి. సక్సెస్ అంటేనే మగాడు, ఆ సక్సెస్ ని జుట్టు పట్టుకుని ఆడించేవాడే మొనగాడు అని బతుకుతున్నవాణ్ణి. అలాంటి నా సక్సెస్ ఆడదాని మీద ఆధారపడుందని నువ్వు చెప్తున్నావు. నా విజయం ఆడది పెట్టిన భిక్ష అంటున్నావు అంటే నీకు పిచ్చి బాగా ముదిరింది. నాది పిచ్చి కాదు, కాని నీది భ్రమ. ఆ భ్రమలో నువ్వు బతుకుతున్నావు. నిన్ను భ్రమలోకి తోస్తున్నారో నాకు తెలీదు, కాని ఇన్నాళ్ళు నువ్వు నీ అన్న చక్రి వేసిన డిజైన్స్ అని నమ్మి, నీ అన్న ఓ క్రియేటర్ అని మార్కెట్లో గొప్ప బిజినెస్ మ్యాన్ గా చలామణి అవుతున్నావు. నిజానికి ఆ డిజైన్స్ మీ అన్నయ్య చక్రి వేసినవి కాదు. శ్రీవల్లి, దీనికెలా తెలిసింది? నువ్వు చెప్పావా? లేక నేను చెప్పలే. నీ అన్నయ్య, నీ వదిన అవంతిక, నీ భార్య నీకు తెలియకుండా నిన్ను మాయ చేసి వేస్తున్న డిజైన్స్ ఇవి. జ్వాలా, నోరు జాగ్రత్త. ఇంకొక మాట మాట్లాడావో ఆడదానివని కూడా చూడను. సమాధానం లేకపోతేనో, దొంగతనం దొరికిపోతేనో ఎలాంటి మాటలొస్తాయి సమ్రాట్?
ఇన్నాళ్ళు నువ్వు ఎంజాయ్ చేసిన ఈ సక్సెస్ నీది కాదు, అవంతికది. నువ్వు వ్యతిరేకించే ఒక ఆడుదాంది. జ్వాల, నీకు నిజంగా పిచ్చి పట్టిందా? నేను డిసైడ్ చేయడం ఏంటి? అసలు నాకు చీరకి ఫాల్స్ వేయడమే రాదు తెలుసా? నీ భయం నీ కళ్ళల్లో కనపడుతుంది అవంతిక. మీ మరిది సామ్రాట్కి భయపడొద్దు. నేనిక్కడికొచ్చింది సామ్రాట్ పొగరుని, ఆహాన్ని వేలెత్తి చూపటానికి మాత్రమే కాదు, నిన్ను అందలమెక్కించడానికి. నీ టాలెంట్ ఏంటో మగపురుగు సామ్రాట్కి తెలియకపోవచ్చు, తెలీదు కూడా. కానీ సాటి ఆడదాన్ని నాకు తెలుసు. జ్వాల, నిజం చెప్తున్నాను. నీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఎంత శాలరీ కావాలో అడుగు. నా కంపెనీలో నిన్ను టాప్ పొజిషన్లో కూర్చోబెడతాను. హలో, జరాప్తావని సొల్లు. ఏమనుకుంటున్నావు నువ్వు? మా అక్కకి సంబంధం లేని డిజైన్స్ పట్టుకొచ్చి మా కుటుంబంలోనే మంట పెడదాం అనుకుంటున్నావా? పో గిడికెళ్ళి. ఏంటి శ్రీవల్లి, మరీ ఇంతలా నటిస్తున్నావు? ఉదయం నువ్వే కదా అవంతిక వేసిన డిజైన్స్ తెచ్చి కావలసిన కలర్స్ కొనుక్కొనొచ్చావు. మాట మారుస్తున్నావేంటి? ఇదిగో జ్వాల, నీ పగకి ప్రతీకారానికి నా కోడళ్ళని పావులుగా వాడుకోవద్దు. వాళ్ళని ఇందులోకి లాగొద్దు. శ్రీవల్లి వెళ్ళింది కలర్స్ కొనడానికి కాదు, అవంతికేదో రిజిస్టర్ పోస్ట్ చేసి రమ్మంటే వెళ్ళింది. ఆ విషయం నా భార్యకి చెప్తుంటే విన్నాను. సమయానికి వాళ్ళత్త ఇంట్లో లేదు కాబట్టి సరిపోయింది, ఉంటే నీ సంగతి తేల్చేది. అంకుల్, అందర్నీ అవంతిక శ్రీవల్లి బాగానే నమ్మించారు. మీరంతా నమ్మి ఒకే మాట మీదున్నారు. కాని అది అబద్ధం. ఏదబద్ధం? నేను నా తమ్ముడు వెర్రివాళ్ళం అనుకుంటున్నావా? ఇంకొకరి డిజైన్స్ మీద, ఆడవాళ్ళ టాలెంట్ మీద ఆధారపడి బిజినెస్ చేయాల్సిన కర్మ నా తమ్ముడికి లేదు. ఇప్పటికైనా నువ్వు నా తమ్ముడి కోపాన్ని చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. నువ్వు ఆగు చక్రి. ఈ విషయాన్ని తేల్చాల్సింది నువ్వు కాదు, వదిన. వదినా, నువ్వు చెప్పు, నా శత్రువు గొంతు చించుకొని అరుస్తున్నది నిజమా? ఇన్నాళ్ళు చక్రీ వేశాడు అనుకుంటున్న డిజైన్స్ నువ్విస్తున్నావా? లేదు సామ్రాట్, నేను కాదు. నాకెలా సాధ్యం? ఈ జ్వాల నేను సాధించడానికి ఏదేదో వాగుతుంది. నాకు ఆ డిజైన్కి ఏం సంబంధం లేదు. నువ్వు డిజైన్స్ వేయకపోతే నీ చేతికి ఆ కలర్స్ ఎందుకు అంటుకున్నాయి? అది ఇప్పుడు తేలేకొచ్చావు సామ్రాట్, అలా అడుగు. నువ్వు మాట్లాడొద్దు. చెప్పొదినా, ఆ కలర్స్ కి నీకు ఏంటి సంబంధం?
సామ్రాట్ ఆ కలర్స్. చక్రి, నాకు కావాల్సింది నీ సమాధానం కాదు. ఏందండి మీరు అక్కనే అనుమానిస్తున్నారా? చేతికి రంగంటితే అక్కని డిజైన్ చేసినట్ట? అవును,